ఆల్ ది బెస్ట్ సార్. మీరు FDC చైర్మన్గా ఇదయ్యి రేపు పొద్దుట ఇండస్ట్రీకి సేవ చేయడానికి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటారని రావాలని కోరుకుంటున్నాం. FDC చైర్మన్గా రావాలని నేను మొత్తం టోటల్గా నా ఇండస్ట్రీకి సేవ చేయాలని నా జీవితం కోరిక. నా జీవితంలో ఇండస్ట్రీలో ఏదో ఒకటి చిన్న సినిమా, పెద్ద సినిమా, మధ్య సినిమా, అన్ని సినిమాలకి కార్మికులకి మొత్తం వారధిగా గవర్నమెంట్కి రావాలని ఈ రోజు ఒక పోస్ట్ నేను ఆశించట్లేదు. 20 సంవత్సరాల నుంచి ఆశిస్తూ ఉన్నా. ఆ 20 సంవత్సరాల నుంచి ఎవరికో ఒకరికి వెళ్ళిపోతూ ఉంది. ఈసారి ఆ పోస్ట్ నాకు వస్తుందని లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, మొత్తం టోటల్గా ఆదిశేషగిరిరావు గారు కానీ, అశ్విని దత్ గారు కానీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నేను నిజాయితీపరుని అయితే నేను ఇంతకుముందు చేసిన పోస్టులు ఛాంబర్లో కానీ కౌన్సిల్లో కానీ కరెక్ట్గా నిర్వహించానా, లేకపోతే ఎక్కడైనా నా తప్పులు దొరికాయా, నేను ఎక్కడైనా వన్ సైడ్ చేశానా, లేకపోతే నీతికి నిజాయితీగా చేశానా, గత 35 సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలో దాసనాథ శిష్యుడిగా ఒక మనిషి మాటకే కట్టుబడి ఉన్నానా, నా కోసం కూడా ఎంక్వైరీ చేసుకొని ఆ పోస్టుకు నేను అర్హుడైతే నాకు నేను సేవ చేయగలను అనుకుంటే, ఇది డెవలపింగ్ విశాఖపట్నం ఇండస్ట్రీ డెవలప్ అనగలను అనుకుంటే నాకు ఆ పోస్ట్ ఇమ్మని నేను అడుగుతున్నా. నేను ఫస్ట్ నుంచి రిక్వెస్ట్ చేసుకుంటుంది అదే. అవన్నీ నాకు అన్ని అర్హతలు ఉన్నాయి అనుకుంటేనే ఇమ్మని అడుగుతున్నాను. అర్హతలు లేవు అంటే నాకు ఇంకెవరికి ఇచ్చినా నేనేమి దేశాలకు వెళ్లకుండా వాళ్ళకి సపోర్ట్ చేసి నా ఇండస్ట్రీని కాపాడుకోవడం కోసం, నా ఇండస్ట్రీని నిలబెట్టుకోవడం కోసం, నా ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవడం కోసం, చిన్న నిర్మాత పెద్ద నిర్మాత బతకడం కోసం అండ్ సపోర్టెడ్ అండ్ ఫుల్గా ఉంటాను తప్ప నాకు రావాలని కోరుకుంటున్నా. అడగడంలో తప్పు లేదు, ఆశించడంలో తప్పు లేదు. ఆశించడంలో అందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా నాకు వస్తుందని నేను ఆశిస్తున్నాను.